నమస్తే. ప్రస్తుతం మనం కవిత యొక్క జాగృతి ఆఫీస్ దగ్గర ఉన్న సంబంధించి జాగృతి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి, దాదాపు బయట ప్రచారం జరుగుతున్న విషయం ఏంటంటే కవిత పార్టీ పెట్టబోతోంది. ఆమె ఏ మీటింగ్ పెట్టినా అక్కడ కూడా బీఆర్ఎస్ కండువాలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించాలి అంటే దీంతోనే పార్టీ పెట్టబోతుందని చెప్పి ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఆల్రెడీ గతంలో కవిత గారు క్లారిటీ ఇచ్చేసారు. గతంలో కూడా క్లారిటీ ఏమని ఇచ్చేసారు, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ జాగృతి కానీ పెద్దసారికి రెండు కళ్ళలాగా ఉండేటువంటి ఇవాళ జయశంకర్ సార్ యొక్క ఆశయాలతో నిర్మాణమైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో పురుడు పోసుకున్న సంస్థ తెలంగాణ జాగృతి. కాబట్టి సార్కు రెండు కళ్ళలాగా బీఆర్ఎస్ పార్టీకి సార్ కేసీఆర్ గారికి జాగృతి బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రెండు కళ్ళలాగా పనిచేస్తామని చెప్పిళ్ళు. ఈ రోజు తెలంగాణ జాగృతి తన సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆఫీస్ పెట్టుకున్న తప్పితే పార్టీ అనేటువంటిది ఎక్కడ కూడా శ్రీమతి కవిత గారు ఎక్కడ ప్రకటించలేదు. మీడియాలో బయట ఉన్నటువంటి ప్రాపగండా జరుగుతూ ఉన్నది. సరే, కాలం నిర్ణయిస్తుంది. ఏదైతే కవిత గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ తగ్గింది, బీసీలకు కూడా కొంచెం రాజకీయంగా అన్యాయం జరిగింది, వాటాలో అన్యాయం జరిగింది. కానీ అప్పుడు క్వశ్చన్ చేయని కవిత గారు ఇప్పుడు ఎందుకు జాగృతి పేరుతో ముందుకు వచ్చి బీసీలకు న్యాయం చేసామనడం, దీని వెనుక అంతర్యం ఏముండొచ్చు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది బయట. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మండల కమిషన్ ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ మండల కమిషన్ సంబంధించినటువంటి నివేదికను తుంగలు దొక్కింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకా కార్యాలయాలకు సంబంధించిన కమిషన్ సంబంధించిన నివేదికను తుంగలు దొక్కింది అదే కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘంగా రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో వ్యవహరించేసి ఈ యొక్క మండల కమిషన్ నివేదిక కనుక చేసి దాని కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ దేశం విచ్ఛిన్నం అది అవుతుందని చెప్పినటువంటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు. సో కాంగ్రెస్ కు ఈ రోజు అర్హత లేదు బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడటానికి. ఏంటంటే కంటి తుడుపు చర్యగా ఎలక్షన్ లో లబ్ధి పొందడంలో భాగంగా 42% సంబంధించిన బీసీ వాటాను కామారెడ్డి డిక్లరేషన్ లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య తీసుకొచ్చి ప్రకటించారు. సో నేనేమంటున్నా, ఈ 42% బీసీ సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే 3 విభాగాలుగా చేసిందో అది కూడా తెలంగాణ జాగృతి పోరాట ఫలితంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటించిన శ్రీమతి కవిత గారు సబ్బండ కులాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేసి బీసీ జనాన్ని చైతన్యవంతం చేశారు. 42% వాటాతోని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తేనే, ఈ బిల్లు పాస్ అయితేనే, ఇది చట్టం అయితేనే, ఈ షెడ్యూల్ లైన్ లో ఉంటేనే, చేర్చబడితేనే ఇది బిల్లుగా ఆమోదం పడుతుంది, చట్టపరమైన హక్కులు మనకు వస్తాయి. అప్పుడు మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోతానని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎందుకు పోయింది? ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటిది కూడా అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ నోటిఫికేషన్ ఇస్తే మనము తప్పని పరిస్థితులలో మనం ఆ రోజు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులే, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ సంబంధించిన నాయకులే కేసులు ఇప్పించారు కదా. వీటన్నిటి మర్చిపోయి ఈ రోజు కాంగ్రెస్ కంటి తుడుపు చర్యగా ఈ యొక్క 42% అనేటువంటి బిల్లు చేసింది తప్పితే ఇంకోటి లేదు. ఇలా నేను ప్రశ్నిస్తున్నా, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కులగన్న చేయొద్దన్నది ఎవరు? ఈ రోజు బీసీ సంబంధించిన కులగన్న చేయొద్దన్నది ఎవరు? జనాభా లెక్కలు చేయొద్దన్నది ఎవరు? మరి ఇన్ని సంవత్సరాలు 130-140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపేటు? ఇలా ఈ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకు? ఒక టీపీసీసీలో అవకాశం ఇచ్చేళ్ళు, ఈ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకు? కాబట్టి బీఆర్ఎస్ ని విమర్శించే ముందు, కవిత గారిని విమర్శించే ముందు మీరు 1-2 సార్లు మీరు పరిశీలన చేసుకోండి. ఈ ప్రాంత అస్తిత్వానికి పునాది రాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు శ్రీమతి కవిత గారు. కాబట్టి దీనికి బీఆర్ఎస్ ను కవిత గారిని దూరం చేసేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి, తప్పితే ఇంకోటి ఏం లేదు. తెలంగాణ జాగృతి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి మరి ఫ్యూచర్ లో? ఖచ్చితంగా ఇప్పుడు 10వ తారీఖు బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాగా మేము ముందుకు తీసుకున్నాం. బీసీలకు సంబంధించినటువంటి వాటాలు బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందులో భాగంగానే మనం వచ్చే నెల 10వ తారీఖు రైలు రోకో పిలిపించాం. ఇవాళ రైలు రోకో అనేటువంటి చాలా పెద్ద కాల్. శ్రీమతి కవిత గారు ఎంత ధైర్యం ఉంటే ఆ రైలు రోకో అనేటువంటి దానికి ఈ రోజు పిలిపిచ్చిళ్ళు అంటే సబ్బండ వర్గాల నుంచి మాకు మద్దతు ఉన్నది. అన్ని యూనివర్సిటీల ఉండబడేటువంటి విద్యార్థులు, యువకులు వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ కాగానే అన్ని కుల సంఘాల నుంచి వాళ్ళ సంబంధించిన వాళ్ళ యొక్క లెటరేట్స్ మీద మా సంఘం నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుందక్క అని చెప్పేసి నడుస్తుంటేనే వచ్చి మాకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కవిత గారి కోసం కాలు గల్పి బలపం కట్టుకుంటూ తిరుగుతాం. ఖచ్చితంగా ఆమె నాయకత్వాన్ని పనిచేస్తాం. 17వ తారీఖు జరగబోయేటువంటి రైలు రోకోను కూడా విజయవంతం చేస్తాం.